హలో హాయ్ అండి. చూడండి, సాలార్జంగ్ మ్యూజియం ప్రత్యేకతలు. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అరుదైన వస్తువులు, చిత్రాలు, శిల్పాలు, ఆయుధాలు, గడియారాలు, పుస్తకాలు ఇక్కడ ఒకటేమిటి చాలా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి సేకరించిన అతిపెద్ద ఆర్ట్ కలెక్షన్గా ప్రసిద్ధి చెందింది. 38 కంటే ఎక్కువ గ్యాలరీలు ఇక్కడ ఉన్నాయి. వీల్డ్ రెబెక్కా అనే తెల్లటి రాతితో చెక్కిన అందమైన విగ్రహం. ఇది మ్యూజియంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ముఖ్యమైన శిల్పం. అంతేకాదు, ఇందులో గడియారాల గది అని అంటారు, అంటే క్లాక్ రూమ్. పాతకాలపు సంగీతంతో ఈ 1 అవర్కి ఒకసారి గంటల అంటే బొమ్మలతో గడియారం ఒక అంటే వాచ్ దానికి ఒక సౌండ్ చేస్తుందండి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. సౌండ్ సిస్టంతో మెరాకిల్ అన్నమాట. ఇందులో ఇంకా జేడ్ వస్తువులు ఉంటాయండి, అంటే జేడ్ కలెక్షన్స్. పాత దగ్గర్లు, హిల్ట్లు, కత్తులు, అంటే ఇవి ఒకప్పుడు పాతకాలంలో యుద్ధాలకు ఉపయోగించినవి. నెక్స్ట్ రత్నాలు కూడా ఇందులో తయారు చేసినవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులో మ్యానుస్క్రిప్ట్స్, పాత హస్తప్రతులు ఉన్నాయి. పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషల్లో వేలాది పాత పుస్తకాలు చాలా సేకరించి పెట్టారండి. మొత్తం మ్యూజియం టోటల్గా చూడాలని అంటే, దీన్ని విజిట్ చేయాలంటే 2-3 అవర్స్ కంపల్సరీ పడుతుందండి. చాలా టైం పట్టుద్ది. ప్రతి ఒక్క అందమైన శిల్పాలు, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ అలాంటివి చూడాలని అంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ మనం వీడియో తీయాలంటే మనం తీసుకెళ్ళిన కెమెరాకి కానీ సెల్ ఫోన్కి కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ పే చేసి మనము లోపలికి తీసుకెళ్ళచ్చు. అవునండి, ఈ సాలార్జంగ్ మ్యూజియం విజిట్ చేయాలంటే మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళాలండి. మార్నింగ్ 10 to 10:30 ఆ టైం వరకు చేరుకుంటే మనకు చాలా టైం ఉంటుంది. మంచిగా విజిట్ చేసి పక్కనే ఇంకేమైనా విజిట్ చేయాలనుకుంటే పక్కనే మనకి చార్మినార్ ఉంటుంది, మక్కా మసీద్ ఉంటుంది, ఇలా మనకు హైకోర్టు ఉంటుందండి. ఇవన్నీ ఉంటాయి. మనం విజిట్ చేసి ఆ పక్కనే పిస్తా హౌస్ దగ్గరలో కొంచెం బిర్యానీ అలాంటిది ఫుల్ టేస్టీ అంటే హైదరాబాద్ బిర్యానీ ప్రశాంతంగా తినేసి అవన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. ఇక్కడ మన దేశం భారతదేశం కాకుండా యూరోప్, చైనా, జపాన్, ఈజిప్ట్ వంటి దేశాల కళాఖండాలను ఒక్కచోటే చూడొచ్చు. స్టూడెంట్స్ విజిట్ చేస్తే వాళ్ళకు హిస్టరీ మీద అవగాహన వస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్తో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ జాలీగా వెళ్ళి ఇది విజిట్ చేస్తే చాలా అద్భుతమైన విషయాలు, అంటే ఒకప్పుడు మన టెక్నాలజీ ఎలా ఉండేదో ఇది తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ ఆల్.